హలో హలో చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్తున్నానా? సార్ ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ రాశాను సార్ సిఏ ఫౌండేషన్. ఏంటి ఏడుస్తున్నావు ఏంటి? నువ్వు నవ్వుతానంటే మాట్లాడతా, మీ ఇంటికి వచ్చేమన్నా వస్తా. ఏడవటం కరెక్ట్ కాదు. ఐ టుక్ 2 attempts టు క్లియర్ మై సిఏ ఫైనల్. నాకు నీ పేరు అక్కర్లా. నాకు సిఏ ఫైనల్ పాస్ అవడానికి 2 సార్లు పట్టింది. గాట్ మై పాయింట్? ఎస్ సార్. నా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా 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 పెద్ద పొజిషన్ లో ఉన్నారు నాకంటే. మీరందరూ ఏమనుకుంటారంటే నేను చాలా పెద్ద పొజిషన్ అనుకుంటారు. నాకంటే పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 3-4 attempts రాశారు. ఇది ప్రొఫెషనల్ కోర్స్. సిఏ కోర్స్ అనేది ప్రొఫెషనల్ కోర్స్. నువ్వు ఎప్పుడు బాధపడాలో తెలుసా? నేను సరిగ్గా వర్క్ చేయలేదు సార్. దెన్ యూ హ్యావ్ టు రిపెంట్. బాధపడాల్సింది. ఫెయిల్ అయితే బాధపడకూడదు నానా. ప్రయత్నం సరిగ్గా చేయలేదైతే బాధపడాలి. నువ్వు ఫస్ట్ యూ స్టాప్ క్రయింగ్. ఓకే సార్. నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడినట్టు మాట్లాడు. నాకు నీ పేరు కూడా వద్దు. నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడినట్టు మాట్లాడు. ఓకే సార్. దొంగతనం చేసిన వాళ్ళు, దోచుకున్న వాళ్ళు వాళ్ళే హ్యాపీగా పెద్ద పెద్ద బాగా కొన్ని 100 కోట్లు దోచుకున్న వాళ్ళే రాయల్ గా తిరుగుతున్నారు రోడ్డు మీద. ఎగ్జామ్ ఫెయిల్ అవటం పెద్ద నేరమా? స్టాప్ క్రైమ్. ఓకే సార్. సిఏ నిన్నేమి ఫౌండేషన్ నేను నవ్వమని చెప్పట్లా, బట్ ఏడు పాపేసి అదేం పెద్ద క్రైమ్ కాదు. చెప్పమ్మా, ప్రొసీడ్. సిఏ ఫౌండేషన్ సెకండ్ అటెంప్ట్ రాశాను సార్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 191 సార్. 191. మంచి మార్క్స్, మంచి మార్క్స్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. సిఎంఏ ఫౌండేషన్ అయిపోయింది సార్. అసలు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా, అటు సిఎంఏ ఫౌండేషన్ మీరు కట్టుకోమన్నా కట్టుకోలేదు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. నువ్వు అట్లీస్ట్ సిఎంఏ ఫౌండేషన్ అయిపోయింది, థ్యాంక్ గాడ్. అండ్ సిఏ ఫౌండేషన్ కూడా అమ్మా నువ్వే 170 160 కాదు, 191 అంటే మంచి స్కోర్ అమ్మా. ఇప్పుడు ఫెయిల్ అయ్యావు, నో డౌట్. ఖచ్చితంగా అమ్మా ఫెయిల్యూర్, నో డౌట్. నా క్వశ్చన్ ఒకటి అడుగుతాను, చిన్న ఆన్సర్ చేస్తావా? పాస్ మార్క్స్ ఎంత? 200? నిన్నేదో మోటివేట్ చేయడానికి చెప్పట్లేదమ్మా, ఓపెన్ గా క్వశ్చన్ అడుగుతాను. ఎగ్జాక్ట్లీ 200 మార్క్స్ వచ్చినాయి అమ్మా ఒక స్టూడెంట్ కి. పాసా ఫెయిలా? పాస్ సార్. ఎగ్జాక్ట్లీ 198 వచ్చినాయి మార్క్స్. పాసా ఫెయిలా? ఫెయిల్ సార్. అంటే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ లేదనా? లేదు సార్. అంటే 200 మార్క్స్ వచ్చి పాస్ అయ్యాడు చూసా, ఎగ్జాక్ట్లీ బోర్డర్ లో పాస్ అయితే సబ్జెక్ట్ ఉన్నట్ట? అలా ఏం కాదు సార్. అదమ్మా. సో డోంట్ వరీ, నీ సబ్జెక్ట్ ఎక్కడికి పోతు. మహా అయితే ఏమైంది? బెంచ్ మార్క్ అని ఉంటుంది చూసా, బెంచ్ మార్క్ ఎంత మనకి? 200 మార్క్స్. అది నువ్వు రీచ్ అవ్వలేదు అంతే. అర్థమైందమ్మా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం 10 మంది పరిగెత్తుతున్నాం. నువ్వు ఫస్ట్ వచ్చావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ వచ్చావు, నేను థర్డ్ వచ్చా, అసలు అంటూ పరిగెత్తానా లేదా? ఓకేనా? నేను 7th వచ్చా, అసలు అంటూ పరిగెత్తానా లేదా? నేను అసలు పరిగెత్తకుండా అక్కడ కామ్ గా కూర్చున్నాను, ఏమి పరిగెత్తలా, అక్కడ కూర్చున్నాను. అది తప్పు గాని పరిగెత్తడం తప్పు కాదు కదమ్మా. అసలు ప్రయత్నం చేశాను కదా నేను రన్నింగ్ రేస్ లో పరిగెత్తకుండా అక్కడే కూర్చున్నాను కామ్ గా, అది తప్పు. బట్ నేను పరిగెత్తాను, నా ప్రయత్నం ఏదైతే ఉందో అది చేశాను టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. నాకు ఎంత కెపాసిటీ ఉందో అంత ప్రయత్నం చేశాను. అది తప్పేంటి? ఎప్పుడు తప్పు అయితే నీ కెపాసిటీ 250 అయినా కూడా నువ్వు ప్రయత్నం చేయలా, అందుకని ఫెయిల్ అయ్యావు. అది తప్పు. అది నువ్వు చెప్పాలి, నేను కాదు. నువ్వు చెప్పాలి, నువ్వు సరిగ్గా చదవలేదా అందుకని తక్కువ మార్క్స్ వచ్చినాయా, అది తప్పు. సార్ నేను సరిగ్గా చదివాను అయినా కూడా మార్క్స్ గొప్పగా రాలేదు. నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు సినిమా తీస్తాడమ్మా డైరెక్టర్స్, ఐడియా ఉంది కదా, మూవీ డైరెక్టర్స్. ఫ్లాప్ చేయాలని ఎవరైనా మూవీ తీస్తారా? బాగా తీసాడు బట్ జనానికి నచ్చలా. ఇది కూడా అంతే, నువ్వు బాగా రాసావు, వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి నచ్చలేదు. దానికోసం ఎందుకు అంత ఏడవటం? సో ఫస్ట్ ఆ ఏడు పాపేసి నువ్వు సరిగ్గా చదివావా లేదా అది బెంచ్ మార్క్ అమ్మా. మేము సరిగ్గా చెప్పామా లేదా అది బెంచ్ మార్క్. మేము సరిగ్గా చెప్పలేదు అది తప్పు. నువ్వు సరిగ్గా చదవలేదు అది తప్పు. ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందా? నువ్వు గానీ మేము కానీ మేము సరిగ్గా చెప్పలేదు, అలాంటి తప్పేం జరిగిందా? లేదు సార్. ఇప్పుడు ఇందాక ఒక స్టూడెంట్ తో మాట్లాడండి, అప్రాక్సిమేట్లీ 350 ఎంతో మార్క్స్ చెప్పారు. ఓకేనా? ఆ 350 మార్క్స్ వచ్చిన అమ్మాయి మా స్టూడెంటే. నువ్వు 191, నువ్వు మా స్టూడెంటే. ఆ స్టూడెంట్ కి అన్ని మార్క్స్ వచ్చినాయి, దాంట్లో మా గొప్ప ఏం లేదమ్మా, అమ్మాయి చదువుకుంది అందుకని వచ్చినాయి. నీకు 191 వచ్చింది, నీ ప్రయత్నం నువ్వు చేశావు. సో డోంట్ వరీ. నువ్వు చెప్పు, మేము సరిగ్గా చెప్పలేదా? ఓపెన్ గా చెప్పు, నీ పేరు కూడా వద్దు నాకు. చెప్పారు సార్. నువ్వు సరిగ్గా చదవలేదా? నా ప్రయత్నం నేను చేశాను సార్. దట్స్ ఆల్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, నాకంటే బాగా సంపాదించారు, నాకంటే పెద్ద స్థాయిలో ఉన్నారు. అది చూసి నీ ఏడవాలా? లేదు సార్. అది చూసి నీ ఏడవాలా? లేదు సార్. నా కెపాసిటీ ఎంతో అంతలో ఉన్నా అంతే.
బియాండ్ మై కెపాసిటీ. ఎవరినో చూసి నేను ఎందుకు ఏడవాలి, ఎవరినో చూసి నేను ఎందుకు డిమోటివేట్ అవ్వాలి, ఎవరినో చూసి నేను ఎందుకు డిప్రెస్ అవ్వాలి. సో నువ్వు ఫస్ట్ వరీ అవ్వద్దు. ఇప్పుడు కూల్ గా నీ ఇష్యూ ఏంటి, దేనికోసం నాకు ఫోన్ చేసావు చెప్పు. అంటే ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యాను కదా సార్, సిఎంఏ ఫౌండేషన్ అయిపోయింది. అది నీ అదృష్టం అమ్మా, చాలా మంది అది కూడా అవ్వలేదు. అదే ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చింది సిఎంఏ ఫౌండేషన్? 214 సార్. వెరీ గుడ్. ఏం చేద్దామని నీ ఉద్దేశం? నేనేమో ఇప్పుడు సిఎంఏ అదే సిఎంఏ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ జాయిన్ అయ్యి డిసెంబర్ లో సిఎంఏ రాస్తే సార్, సిఎంఏ ఇంటర్. మళ్ళీ సిఏ ఇంటర్ ఎప్పుడు రాయొచ్చు సార్? దాని గురించి నేను ఇప్పుడే ఒక స్టూడెంట్ తో మాట్లాడానమ్మా. ఒక యూట్యూబ్ ఫైల్ ఉంది, నీకు వాట్సాప్ చేస్తాను చూడు, ఓకేనా? ఏ మాత్రం డౌట్ వచ్చినా మళ్ళీ నాకు కాల్ చేయి, ఓకే? గుర్తుపెట్టుకో మీ పేరెంట్స్ కూడా నేను చెప్పానని చెప్పు. నువ్వు ప్రయత్నం చేసావు, పాస్ అవ్వలేదు, ఒక్క మాట అనకూడదు నేను. బట్ నువ్వు ప్రయత్నం చేయలేదు, అలాంటప్పుడు నేను ఒక మాట అన్నా తప్పేం లేదు. నువ్వు చేయగలిగిన ప్రయత్నం నువ్వు చేసావు, అంతే కదా? బియాండ్ దట్ అంతకంటే ఇంకేం చేయగలవమ్మా? మీ డాడీ ఏం చేస్తుంటాడు? ప్రైవేట్ ఎంప్లాయీ. అంతకంటే ఎక్కువ జాబ్, అంతకంటే ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళు ఉంటారా లేదా మీ నాన్నకి? మరి ఆయనతో కంపేర్ చేసి మీ నాన్న శాలరీ తక్కువ అని చెప్పి మనం క్వశ్చన్ చేయొచ్చా? ఆయన కెపాసిటీ అది, అంతే. నీ కెపాసిటీ అది 191. సో వరీ అవ్వద్దు. ఆ సిఎంఏ ఇంటర్, సిఏ ఇంటర్ కలిపి ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అని ఉంటుంది, అది హ్యాపీగా విను. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 రిజల్ట్స్ బ్యాచ్ కి జాయిన్ అయ్యాను సార్, సిఏ ఇంటర్. కంటిన్యూ అయిపోమ్మా. ఇంటిగ్రేటెడ్ అని చెప్పి నీకు ఇస్తారు, కంటిన్యూ అయిపో. సేమ్ ఫీజు, ఎక్స్ట్రా ఫీజు ఏమి ఉండదు. ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఎస్ఎస్పి బ్యాక్గ్రౌండ్ సార్. చక్కగా సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అని చెప్పు, ఎక్స్ట్రా ఫీజు కూడా ఉండదు. నువ్వు సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కి వెళ్ళాలి అంటే ఎక్స్ట్రా ఫీజు ఉంటది. సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అయితే ఎక్స్ట్రా ఫీజు ఉండదు. సార్ ఇట్లా నేను సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యాను సార్, నేను సిఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ కి వెళ్ళిపోతానంటే చాలు, ఓకేనా? హ్యాపీగా అదే ఫీజుకి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎస్ఎస్పి కదా, కన్వర్షన్ ఛార్జెస్ కూడా కట్టక్కర్లా. కన్వర్షన్ ఛార్జెస్ ఎప్పుడు కట్టాలి అంటే నువ్వు సిఏ నుంచి సిఎంఏ మారాలంటే. నువ్వే మారట్లేదు, నువ్వు ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ లో కంటిన్యూ అవుతుంది. కానీ ఎక్కడ, ఏ బ్రాంచ్? గుంటూరే సార్. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు రైట్ నౌ? తాడిపత్రి సార్. ఓకే, ముందు 8 పాపేసే, హ్యాపీగా అదే బ్యాచ్ లో కంటిన్యూ అవ్వచ్చు. అదే ఫీజుకి, ఫీజు కూడా ఏమీ మారదు, ఓకే సార్? అంటే ఇప్పుడు మేలో మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాయొచ్చా సార్? రాసుకోవచ్చు. నేను ఇప్పుడు యూట్యూబ్ ఫైల్ పెడతాను కదా, నీకు పెడతాను, దాంట్లో విను, ఓకేనా? డౌట్ ఉంటే నాకు కాల్ చేయి. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సార్.